సినీ ఇండస్ట్రీకి కూడా సంక్రాంతి అనేది పెద్ద పండుగే. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబుకు పొంగల్ పండక్కి విడదీయరాని సంబంధం ఉంది. పండక్కి కొత్తల్లుడు వచ్చినట్టే సంక్రాంతికి మహేష్ బాబు సినిమా థియేటర్లలో సందడి చేయడం ఆనవాయితీగా వస్తుంది. మెస్మరైజ్ చేసే మేనరిజంతో మహేష్ బాబు ఎగరేసే కలెక్షన్ల గాలిపటాలను అందుకోవడం ఎవ్వరి వల్ల కాదు. ఇప్పుడు అదే ట్రెండ్ను కంటిన్యూ చేస్తూ గుంటూరు కారం సినిమాను కూడా ఇంకొన్ని రోజుల్లో సంక్రాంతి బరిలో వదలబోతున్నాడు. త్రివిక్రమ్ మార్క్ డైలాగులతో మహేష్ చేయబోయే కితకితలకి థియేటర్లు పెళ్లి కూతుర్ల మాదిరిగా సిద్ధంగా ఉన్నాయి. ఒక్కడు, సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టు, సరిలేరు నీకెవ్వరు సినిమాలు సంక్రాంతికి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు అదే కోవలోకి గుంటూరు కారం కూడా జాయిన్ అవబోతుంది అనే పాజిటివ్ వైబ్స్ ఊపందుకుంటున్నాయి. అయితే లక్కీగా సంక్రాంతికి మరే బాలీవుడ్ సినిమాలు విడుదలకు సిద్ధంగా లేకపోవడం వారికి వరంగా మారింది. ఇప్పటికే సలార్ దెబ్బకు బాలీవుడ్ కూసాలు కదిలిపోయాయి. ఇక బాబుతో కూడా పోటీ పడితే చేతిలో చిప్ప మాత్రమే మిగలడం ఖాయం. హై యాక్షన్తో వస్తున్న గుంటూరు కారం సినిమా టాలీవుడ్ రికార్డులను తిరగరాయడం కన్ఫామ్గా తోస్తుంది. ఈ దూకుడులో గనక మరే రీమేక్ సినిమా కానీ వస్తే 6 అడుగుల కటౌట్కు ఆహుతి కావడం కాక మరో ఆప్షన్ ఉండదు. విడుదలైన ప్రచార చిత్రాలను చూస్తుంటే మహేష్ నాన్ బాహుబలి రికార్డుల వివరాలను తన పేరు మీదకి షిఫ్ట్ చేయించుకుంటారని క్లియర్గా అర్థమవుతుంది.